అవునొదినా, జరిగింది మర్చిపోవడానికి విక్రమ్కి నాకులాగా మతిమరుపేం లేదు కదా. ఇంత జరిగితే విక్రమ్కి కొంచెమైనా గుర్తుండకుండా ఉంటుందా? ఆలోచించొదినా. నేనేం ఆలోచించే పరిస్థితుల్లో లేని ప్రియంవద. ఎక్కడ జరగని దారుణాలన్నీ నా ఇంట్లోనే ఎందుకు జరుగుతున్నాయి? నేనేం పాపం చేసుకున్నాను? పాపం చేసింది నువ్వు కాదక్క, నీ పెద్ద కోడలు. అవక్క, నీ పెద్ద కోడలే కారణం. చక్కగా కొడుపుతో కాపురం చేసుకునుంటే మధ్యలో పల్లవితో పెండ్లి ప్రస్తావన వచ్చేదే కాదు. గీళ్ళోళ్ళంతా జరిగేది కాదు కదా. మొత్తం నాశనం చేసేసింది. యాడుందా మహాతల్లి? గేడ ఎంత గలాట జరుగుతున్నా రాకుండా లోపలేం చేస్తుంది? అవును, ఇంత గొడవ జరుగుతున్న అక్క రాలేదేంటి? బయటకి ఏమైనా వెళ్ళిందా? పోన్లే, ఈ టైంలో అక్క ఇక్కడ లేకపోవడమే మంచిదైంది. ఎవరిని ఏమనుకుని ఏం లాభం సామ్రాజ్యం? నాకు ప్రశాంతంగా బ్రతికే అదృష్టమే లేదంతే. ఇది ఎక్కడికి పోతుందో, ఇంకా ఏం అనుభవించాలో. అమ్మా, సంజయిందా? మీ అక్క కోసం నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా పల్లవి తల్లయింది కాబట్టి గాబిడ్డే గీ ఇంటి వారసుడు, పల్లవే గీ ఇంటి కోడలు. ఇప్పటి సంధి నువ్వెంత గమ్మునుంటే అంత మంచిది. నేను చెప్పాను నువ్వేమీ చేయలేవని, అయినా నువ్వు పట్టించుకోలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగింది. పెద్దతే కూడా ఓకే చెప్పేశారు. ఇంకా లైన్ మొత్తం క్లియర్. ఏంటి క్లియర్ అయ్యేది? నువ్వు అబద్ధం చెప్తున్నావని ఇక్కడ నాకు తప్ప ఎవ్వరికీ అర్థం కాదు. కానీ అర్థమయ్యేలా చేయటానికి ఒక్క క్షణం చాలే. ఆ క్షణంలో లైన్ క్లియర్ అయిపోతుంది. నువ్వు ఇంట్లో ఉండడానికి కాదు, బయటికి పోవడానికి. ఆ క్షణం కోసం వెయిట్ చేయి. ఇంత జరిగినా నీకు బుద్ధి రావట్లేదే. కానీ దీని తర్వాత తగలబోయే దెబ్బుంది చూసావా, అస్సలు కోలుకోలేవు. దానికోసం రెడీగా ఉండు. నేను కారణం కాకపోవచ్చు, కానీ ఆ బిడ్డ మా ఇంటి వారసుడు కదా, మా అన్నయ్య రక్తం కదా. విక్రమ్ తండ్రి కాబోతున్నాడు, కానీ శ్రావణి తల్లి కాదు. తల్లి కాబోయేది ఇగో ఈ పల్లవి. లెటర్లో రాశాను కదా, ఈ షర్ట్ వేసుకున్న క్షణం నేనే వచ్చి లతలా అల్లుకుపోతానని.
ఇప్పుడు శ్రావణితో ఈ విషయం ఎలా చెప్పాలి? చెప్తే ఎలా అర్థం చేసుకుంటుంది? బావగారు అక్కకి ఈ విషయం చెప్పుంటారా? ఎలా రియాక్ట్ అయి ఉంటుంది? అక్క టెన్షన్ పడకుండా ముందు నేనే చెప్పాలి. శ్రావణి ఎక్కడికి వెళ్ళింది? మార్నింగ్ నుంచి కనిపించట్లేదు. మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఎవ్వరికి అనుమానం రాకుండా శాల్తీ గల్లంతు చేసేయండి. దొరికిన గుర్తుపట్టడానికి ఒక్క ఆనవాళ్ళు కూడా మిగలకూడదు. ప్రియమైన శ్రీవారికి నా జీవితంలో ఇలాంటి ఒక లేఖ రాయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఇది నా తలరాతో. నేను చేసుకున్న తప్పులకి శిక్ష తెలియదు, కానీ రాయాల్సిన పరిస్థితి వచ్చి రాస్తున్నా. బావగారు, ఏంటి బావ ఇదంతా? బావ నిన్నే. అక్కెక్కడా? చేతిలో ఇదేంటి? మీరు నన్ను ప్రేమిస్తున్నానని నా వెంట పడినప్పుడు మీ విలువ తెలియలేదు. నాలో పొగరు, అహంకారం, అహంభావం అన్నింటినీ పక్కన పెట్టి మీ జీవితంలో నాకు చోటిచ్చినప్పుడు కూడా మీ విలువ తెలియలేదు. తప్పుల మీద తప్పులు చేస్తూ వాటిని కప్పిపుచ్చుకోలేక ఇళ్ళొదిలి మీకు దూరం అయ్యాక అప్పుడు తెలిసింది మీ విలువ. అందుకే చేసిన తప్పు తెలుసుకొని మళ్ళీ జీవితంలో మీ మనసులో ఇంత చోటు దక్కితే చాలని ఇంతలా తాపత్రయపడుతున్నాను. అనయ్య, ఏమైంది? కానీ జీవితం చాలా విచిత్రమైనది. మనం ఏదిస్తే అదే తిరిగిస్తుంది. మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన నాకు తిరిగి మీ జీవితంలో చోటు కావాలంటే ఎలా దక్కుతుంది? ఎప్పటికీ దక్కదు. ఏమైంది నాన్న? దక్కకూడదనే పల్లవితో మీకు సంబంధం ఏర్పడేలా చేసింది. మీ బిడ్డకి ఆమెని తల్లిని చేసింది.
చేశారని మిమ్మల్ని నిందించటం లేదు. అంతా నేను చేసుకున్నదే. శ్రావణి ఎంతో ధైర్యం గల అమ్మాయి అనుకుంటే పిరికిదానిలో ఇంత పని చేసిందేంటి వదినా? ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? ఇలాంటిదేదో జరుగుతుందని ముందే భయపడ్డాను. అలాగే జరిగింది. ఒరే విక్రమ్, శ్రావణి జీవితం ఏమైపోతుందో, ఏం సమాధానం చెప్పాలని ఆలోచిస్తుంటే ఆ అవకాశం మనకివ్వకుండానే వెళ్ళిపోయింది చూడు. గట్లయితే శ్రావణి ఇంట్లోకెళ్ళి బయటకు పోయినట్టే అన్నమాట. ఏది ఏం రాసిందో చూస్తా. మీ జీవితంలోకి ఒక ఆడదొచ్చిందంటే దానికి కారణం నేనే. ఇప్పుడు మీ బంధాన్ని అనుబంధాన్ని కాదనే హక్కు నాకు లేదు. అందుకే మీకు దూరంగా వెళ్ళిపోతున్నా. ఈసారి మళ్లీ తిరిగి రాను. ఎందుకంటే అప్పుడు మీరు క్షమిస్తారన్న నమ్మకం లేకపోయినా నా చోటు నాకుందన్న నమ్మకంతో వచ్చాను. కానీ ఇప్పుడు క్షమించే గొప్ప మనసు మీకున్నా నా చోటు నాకు లేక వెళ్ళిపోతున్నా. నా వల్ల మీరెప్పుడూ సంతోషంగా ఉన్నది లేదు. పల్లవితో, తనిచ్చే వారసుడితో మీరు సంతోషంగా ఉండండి. ఇట్లు మీ శ్రావణి. శబాష్, మస్తు రాసింది. అక్క, శ్రావణి నీ కోడలుగా వచ్చినాక ఏదైనా మంచి పని చేసింది అంటే గది ఇదే. ఇన్నాళ్లకి కొడుక్కి గీ ఇంటికి పట్టిన దరిద్రం పోయింది. సామ్రాజ్యం గట్లరుస్తావేందక్క? గిది నేననే మాట కాదు. ఇగో శ్రావణిని గట్ల రాసింది. నా వల్ల సంతోషం లేదు, పల్లవితో పుట్టబోయే వారసుడితో సంతోషంగా ఉండండి అంటే అర్థమైంది. మీకు పట్టిన దరిద్రాన్ని నేను వదిలేసిపోతున్నానే గదా. పిన్ని, అర్థాలు వెతకక్కర్లేదు. ముందు వదిన ఎక్కడికి వెళ్ళిందో చూడండి. ఈయనేంటి ఇంతవరకు నాకు సపోర్టుగా ఉండి వదిన ఎక్కడికెళ్ళిందో చూడమంటాడు? ఇంకా ఏంది చూసేది? పల్లవితో సంతోషంగా ఉండమని లెటర్లో క్లియర్గా రాసింది కదా. శ్రావణి చెప్పినట్టే విక్రమ్కి పల్లవికి పెండ్లి చేసేసి వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి మనం అందరం సంతోషంగా ఉండాలి. అంతకు మించి వేరే చేసేది ఏమీ లేదు. అత్తయ్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఎప్పటికీ మా అక్క స్థానం మా అక్కదే. అందులోకి ఇంకొకరు రాలేరు, రానివ్వను. మీ అక్కే వద్దనుకుని పోతే ఇంకా ఏంది నువ్వు రానిచ్చేది? అసలు మీ అక్క ఏడున్నా పల్లవి తల్లి కావడానికి విక్రమ్ కారణమయ్యిండు కాబట్టి విక్రమ్తో పల్లవి పెండ్లి చేయాల్సిందే. శ్రావణి ఉంటుంటే గీ పెండ్లి ఎట్లా చేయాలా అని జుట్టు బీకోవాల్సి వచ్చుండేది. ఇప్పుడు బాధ లేకుండా ప్రశాంతంగా పెండ్లైపోతుంది. సామ్రాజ్యం, శ్రావణి ఏమైందోనని ఓ పక్క మేము టెన్షన్ పడుతుంటే పెళ్లి అతిథి అని ఏదో మాట్లాడతావేంటి? ఎవరు ఎంత టెన్షన్ పడ్డా చివరికి జరిగేది మాత్రం గిదే అక్క. ఆయన ఇంత ఆలోచిస్తుండ్రు గాని అసలు శ్రావణి ప్రాణాలతో ఉందో లేదో. అత్తయ్య, అరే ఎందుకంత ఆవేశం? జర ప్రాక్టికల్ గా మాట్లాడినా. ఇంతకన్నా ఏం చేస్తావు చెప్పు. రేపు పల్లవికి బిడ్డ పుట్టాక గా బిడ్డను ఆడిస్తూ విక్రమ్తో కాపురమైతే చేయలేదు కదా. అంతకన్నా సచుడే బెటర్ అని డిసైడ్ అయిపోయి ఉంటది. మా అక్క చావునే జయించి వచ్చిన మొండిది, ధైర్యవంతురాలు, ప్రాణాలు తీసుకునేంత పిరికిది కాదు. అసలు ఈ లెటరు
మా అక్క రాసింది కాదు. ఏదో జరుగుతోంది. ఎవరో కావాలని చేస్తున్నారు. అరే, లెటర్ రాసి పెట్టి మరి పోతే ఎవరో చేసిండ్రంటవేంది? అవును పిన్ని, ధరణి చెప్పింది నిజం. ఇది శ్రావణి రాసిన లెటర్ కాదు. నువ్వు కూడా ధరణి లెక్క ఆలోచిస్తావేంద్రా? ఇగో శ్రావణి అని ఇంత క్లియర్ గా రాసుంటే శ్రావణి కాదంటవేంది? అది శ్రావణి రాసింది కాదు పిన్ని. ప్రింట్ చేసింది. ఆ పని శ్రావణి కాదు, ఎవరో చేసుండొచ్చు. కరెక్ట్ బావా. అక్క నిజంగా ఇంతలా బాధపడుతూ మిమ్మల్ని వదిలి వెళ్ళాలి అనుకుంటే చెప్పకుండా వెళ్ళిపోయేది కాదు. లేదా చేతి రాతతో 4 మాటలు రాసి అప్పుడే పోయుండేది. ఇంత నీట్గా టైప్ చేసి ప్రింట్ చేసి మరీ పెట్టదు. బావ మరదళ్ళిద్దరూ కలిసి గొప్ప పాయింటే పట్టారు గాని అది రాసింది శ్రావణి కాకపోయినా శ్రావణి మాత్రం తిరిగి రాదు. అసలు ఇలాంటి పని అక్క చేయదు బావా. అక్కకి అంత అవసరం లేదు. డౌటేలే, మీరందరూ పాగలైపోయినరు. లెటర్ ఉంది, మనిషి లేదు. ఇంట్లోంచి పారిపోయిందిరా బాబు అంటుంటే టైప్ చేసింది చేత్తో రాయలే అంటారేంది? పిన్ని, అది తను రాసింది కాదని చెప్తున్నాను కదా. మీ అందరికంటే శ్రావణి గురించి నాకు బాగా తెలుసు. తను కావాలనుకున్న మనిషి కోసం పోరాడుతుంది. ప్రేమతో దగ్గర చేసుకోవాలని చూస్తుంది. పక్కనే ఉండి ప్రాధేయపడుతుంది. అంతేకాని ఇలా వదిలేసి వెళ్ళదు. నా శ్రావణి నన్ను ఎప్పటికీ వదలదు. అందుకే చెప్తున్నాను, ఆ లెటర్ రాసింది శ్రావణి కాదు. అరే, గట్ల దించేసినవేంది? సామ్రాజ్యం, నాకు విక్రమ్ చెప్పిందే నిజం అనిపిస్తుంది. శ్రావణి ఇలాంటి పని చేయదు. మరైతే శ్రావణి ఏమైనట్టు? గా లెటర్ ఎవరు రాసినట్టు? అక్క అడ్డు తొలగితే లాభం పొందేవాళ్ళు ఎవరైనా కావచ్చత్తయ్యా. ఆడు చూస్తావేంది? ఇప్పుడు ఇదంతా పల్లవి చేసిందంటవా? ఏమో, పల్లవిని బుక్ చేయనీకి నువ్వు మీ అక్క కలిసి నాటకాలు ఆడుతున్నారేమో. ఎవరికి తెలుసు? ఒకరికి ఆవేశం, ఇంకొకరికి ఆలోచన తప్ప నాటకాలాడ్డం అక్క చెల్లెలికి తెలియదులే. సామ్రాజ్యం వదినా, అవే తెలుసుంటే మళ్ళాంటి వాళ్ళ ఆటలు ఇలా సాగుండేవి కాదులే. అయినా ఒకరినొకరు అనుమానించుకోవడం ఎందుకు? పోలీసులకు చెప్తే వాళ్ళే శ్రావణిని కనుక్కుంటారు. దొంగెవరో దొరెవరో తేలుస్తారు. నాని,
ఓసారి ఐజీ గారికి ఫోన్ చేయి. అలాగే అమ్మా. పోలీసులు కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చినా శ్రావణి ఆచూకీ తెలుసుకోలేరు. హలో హలో అంకుల్, నేను ఆదిత్యాన్ని మాట్లాడుతున్నాను. బాబు మీరా? చెప్పండి. మా వదిన కనిపించడం లేదా? తన ఆచూకీ తెలుసుకోవడానికి మీ హెల్ప్ కావాలి. మీరంతలా అడగల. అయినా కనిపించకపోవడం అంటే ఆవిడే ఇంట్లోంచి వెళ్ళిపోయారా, లేకపోతే కిడ్నాప్ లాంటిది ఏదైనా? అదే అర్థం కావట్లేదు ఐజీ గారు. ఇంట్లో తను రాసిపెట్టినట్టు ఒక లెటర్ ఉంది, కానీ అది చేత్తో రాసింది కాదు, టైప్ చేసుంది. అందుకే తను కావాలని వెళ్ళిపోలేదేమో, వేరే ఏదన్నా కారణం ఉందేమోనని అనుమానంగా ఉంది. మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా?